హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ముందుగా రైతులందరికీ శుభోదయం. సో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో గరుడా కంపెనీ వారి చమత్కారాన్ని మందు గురించి తెలుసుకుందాము. సో ఇది ఎలా పనిచేస్తుంది, సో ఎంత మోతాదులో వాడాలి, దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మనకు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేయండి, మనకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో మనము గరుడా కంపెనీ వారి మరి చమత్కారాన్ని మందు మిర్చి పంటలో ఎలా పనిచేస్తుందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఈ గరుడ చమత్కార్ అనే మందు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. మొక్కల పెరుగుదలలో నియంత్రణలో ఇది బాగా పనిచేస్తుంది. సో అలాగే మనం ఇది స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనకి ఎలా అంటే మిర్చి పంటలో ఇది ఎప్పుడైతే యూజ్ చేస్తామో అధిక దిగుబడిని అలాగే మొక్కల పెరుగుదలను నియంత్రించడంలో ఇది పనిచేస్తుంది. మనకు చమత్కార్ మందు స్ప్రే చేసిన తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ రావడం, అధిక దిగుబడిని ఇవ్వడంలో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే కాపు సెట్ అవ్వలేదో వాళ్ళకి మంచి కాపు సెట్ అవ్వాలంటే ఈ చమత్కార్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇందులో మనకు కెమికల్ వచ్చేసి ఏముంటుందంటే 5% మేపిక్వాడ్ క్లోరైడ్ అనేది సజల ద్రావణం ఉంటుంది. సో మనకు వాటర్ సొల్యూషన్లో ఉంటుంది సజల ద్రావణం. సో ఇది 5% మేపిక్వాడ్ క్లోరైడ్ అనేది ఉంటుంది. సో మనకు దీని ధర వచ్చేసి ఎకరానికి 350 నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. సో ఇది ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇది ఎప్పుడైతే మిర్చి రైతులు ఇక ఎదుగుదల చాలు, హైట్ చాలు అనుకున్నప్పుడు 90 నుంచి 120 రోజుల మధ్యలో ఇది స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాపు సెట్ అవ్వడానికి. ఇక్కడ మనకు ఇది స్ప్రే చేయడం వల్ల మనకు ఎలా ఉంటుందంటే మొక్కలు పెరుగుదలను ఆపి అధిక దిగుబడిని ఇవ్వడంలో, అలాగే మొక్క హెల్త్గా ఉండడానికి బాగా పనిచేస్తుంది. సో అలాగే మీకైతే మంచి కాపు అయితే సెట్ అవుతుంది. వచ్చేసి మనకు పంపుకి 30 నుంచి 45 ml వరకు మీరు కలుపుకోవచ్చు. వచ్చేసి మనకు ఎకరానికి 300 నుంచి 450 ml వరకు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే మనకు తేమ ఉండాలి. సో చేనులో తడి కట్టి ఆ తేమ ఉన్న సమయంలో స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొక్కలు తీసుకోవడానికి. సో అలాగే మీరు ఎప్పుడైతే ఇది స్ప్రే చేస్తారో 3 నుంచి 6 రోజుల తర్వాత ఇది చేను అనేది ముదురు ఆకుపచ్చ రంగంలోకి మారడం జరుగుతుంది. సో దీని యొక్క రిజల్ట్ అనేది అలా ఉంటుంది, ఎదగడానికి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతుంది. సో మనకు కాపు సెట్ అవ్వడానికి ఈ చమత్కార్ మందు చాలా బాగా పనిచేస్తుందండి. సో అలాగే ఇది ఎన్ని రోజుల వరకు రిజల్ట్ ఉంటుందంటే 10 రోజుల వరకు దీని యొక్క రిజల్ట్ చేను మీద ప్రభావం అయితే ఉంటుంది. 10 రోజుల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే ఇది ఎలా దొరుకుతుందంటే మీకు దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాప్ని అడగండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆర్డర్ పెట్టమని చెప్పండి. గరుడా కంపెనీ వారి చమత్కార్ అనే మందు మంచిగా పనిచేస్తుందండి, బెస్ట్ మందు. సో మనకు ముఖ్యంగా బంగాళదుంప, మిరప, సోయాబీన్ పంటల్లో మీరు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. మిరప పంటల్లో కూడా చమత్కార్ అనే మందు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేసి మొక్కలు పెరుగుదల అలాగే అధిక దిగుబడిని పూత కాపు సెట్ అవ్వడానికి మంచిగా పనిచేస్తుందండి. ఇది కాపు పూత దశలో స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీరు 90 నుంచి 120 రోజుల మధ్యలో ఎవరైతే మిర్చి రైతులు ఉన్నారో వాళ్ళు ఇది స్ప్రే చేసినట్లయితే మిగతా రైతుల కంటే ఎక్కువ దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. సో ఇది మంచి మందు. అలాగే ఈ వీడియో కనుక మీకు వెళ్ళిపోయినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.